Good evening students, welcome to Laksha Academy YouTube channel. ప్రీవియస్ క్లాస్లో లిమిట్స్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారు. ఈరోజు క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి నేను ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఓకే, ఈ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయటం, కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. ఈ టోటల్ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వచ్చేసరికి 7 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ది 0/0, ∞/∞, ∞-∞, నెక్స్ట్ ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ ఇంటూ 0, నెక్స్ట్ ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ 1 పవర్ 0 పవర్ 0 1 పవర్ ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ డే క్లాస్లో మనం వచ్చేసరికి ప్రీవియస్ క్లాస్లో మనం వచ్చేసరికి ఈ 2 మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. 0/0 ∞/∞ ఫామ్ వచ్చినప్పుడు మనకి న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేసినట్లయితే ఆ మెథడ్ ఏమంటామంటే ఎల్ హాస్పిటల్ రూల్ అని అంటాము. ఎగ్జాంపుల్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin x/x, జనరల్ ప్రాబ్లం, అది మనకు తెలిసిందే. ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూషన్ చేస్తే sin 0 0/0 ఫామ్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేయాలి. sin xకి డెరివేటివ్ cos x, xకి డెరివేటివ్ 1. x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే cos 0 దట్ ఈక్వల్స్ టు cos 0 1 దట్ ఈక్వల్స్ టు 1/1 1. అంటే మనకి ఎప్పుడైనా 0/0 ∞/∞ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. ఈ ∞-∞ మోడల్స్ వచ్చినప్పుడు జనరల్ ప్రాబ్లమ్స్ అప్లై చేయాలి, సపరేట్ లిమిట్ అప్లై చేస్తూ చేస్తాము. ఇది వచ్చేసరికి మనం ∞×0 ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకి ఈ ప్రాబ్లమ్ని ఈ ∞×0 మెథడ్ని ఎలా రాస్తానంటే ∞×0ని 1/0 రాసినట్లయితే ∞/∞ మెథడ్లోకి మారిపోతుంది. లేకపోయినట్లయితే ∞×0లో 0/1/∞ రాసినట్లయితే 0/0 ఫామ్లోకి మారిపోతుంది. ఇప్పుడు మనం ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేయొచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f(x/g) ఉన్నప్పుడు మనం లిమిట్ అప్లై చేసినప్పుడు 0/0 ఫామ్ కానీ ∞/∞ ఫామ్ కానీ వచ్చినప్పుడు మనకి ఎల్ హాస్పిటల్ రూల్ అంటే న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేస్తూ లిమిట్ అప్లై చేస్తాం. ఒకవేళ మనకు ఆన్సర్ రాకపోయినట్లయితే మళ్ళీ 0/0 ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చినట్లయితే దానికి మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తాం. f'(g')(x) అంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తూ అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది వచ్చేసరికి ఫస్ట్ 2 పార్ట్స్. ఈ పార్ట్ వచ్చేసరికి మనం కన్వర్ట్ చేస్తూ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా 3 ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ మిగిలిపోయినాయి. 0/0 ∞/∞, నెక్స్ట్ 1/∞ మోడల్ ఏమిటి అనేది ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. చూడమ్మా, ఈ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్లో 0/0 ∞/∞ మోడల్స్, దీన్ని కూడా ఇవి కూడా ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అని అంటాం. 0/0 సమ్ ఎగ్జాంపుల్స్, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x/x, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x/x, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x/x/x. ఇట్లా పవర్స్ ఉన్నప్పుడు ఈ వాల్యూస్ కనుక్కోమన్నప్పుడు ఈ మోడల్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ అప్లై చేసినట్లయితే ఇక్కడ 0/0 ఫామ్ వచ్చినప్పుడు ఈ మోడల్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా తీసుకోవాలంటే y = తీసేసుకోండి. ప్రాబ్లం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది 0/0 ∞/∞ మోడల్స్ వచ్చినప్పుడు లాగరిథం బోత్ సైడ్స్ అప్లై చేసినట్లయితే log y = లాగరిథం ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x/x. మీకు లాగరిథం ప్రాపర్టీ లిమిట్ ప్రాపర్టీ ప్రకారం మీకు ఎలా చెప్పానంటే ఈ లాగరిథం లోపలికి మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log x/x తీసుకున్నట్లయితే ఈ xని ముందుగా తీసుకొచ్చుకోవడం వల్ల లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x into log x
ఓకే. నెక్స్ట్ ఎక్స్ ఉన్న చోట జీరో అప్లై చేసినట్లయితే మనకి జీరో ఇంటూ సంథింగ్ ఆ ఫామ్ వస్తుంది. మనకి ఇక్కడ ఏం చేయాలంటే దట్ ఈక్వల్స్ టు జీరో ఇంటూ సంథింగ్ కాబట్టి అప్లై చేసినట్లయితే మనకి జీరో ఇంటూ సంథింగ్ జీరో అవుతుంది. దట్ ఈక్వల్స్ టు జీరో. లాగ్ వై ఈక్వల్స్ టు జీరో, వై ఈక్వల్స్ టు ఈ పవర్ జీరో, దట్ ఈక్వల్స్ టు 1. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సెకండ్ పార్ట్. ఇక్కడ ఒక మనకు అప్లికేషన్ వచ్చింది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎక్స్ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. దీన్ని యూజ్ చేస్తూ ఈ పార్ట్ని అప్లై చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎక్స్ పవర్ ఎక్స్గా తీసుకున్నట్లయితే మనకి లిమిట్ యొక్క ప్రాపర్టీ ప్రకారం లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు లిమిట్ దేనికైనా న్యూమరేటర్ ఇక్కడ ఉన్న పవర్ పార్ట్ కూడా అప్లై చేస్తాం. అలాగనే నేను ఈ పార్ట్ని సపరేట్గా కన్సిడర్ చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 దీని యొక్క అప్లికేషన్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎక్స్ పవర్ ఎక్స్ యొక్క వాల్యూని మనం 1గా డెరైవ్ చేసాం కాబట్టి దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎక్స్ పవర్ 1. ఎక్స్ ఉన్న చోట 0 అప్లై చేసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుందంటే 0. సేమ్ ఈ వాల్యూ కూడా 0నే వస్తుంది. ఇట్లా పవర్స్ 0 పవర్ 0 ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ అన్నప్పుడు ఫస్ట్ వైగా తీసుకుని దానికి బోత్ సైడ్స్ లాగలను అప్లై చేస్తాం. ఓకే. నెక్స్ట్ వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 0 పవర్ 0 ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ మోడల్స్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉంటుంది. ఫస్ట్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే లాగ్ 1 వచ్చేసరికి మనకి 0. అలాగనే ఇక్కడ వచ్చేసరికి లాగ్ 1 మనకి ఎక్స్ ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 బై ఇన్ఫినిటీ ఫామ్. లాగ్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ 0 వచ్చేసరికి మైనస్ ఇన్ఫినిటీగా కన్సిడర్ చేయమని. ఇది ఏ ఫామ్లో వచ్చిందంటే 0/0. మీకు 0/0 వచ్చినప్పుడు ప్రాబ్లం అంటే y ఈక్వల్స్ టు తీసుకోమన్నాను. దీనికి బోత్ సైడ్స్ లాగరిథమ్ అప్లై చేసి చెప్పండి. లాగ్ y ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 లాగరిథమ్ ఆఫ్ ఒకసారి ప్రాపర్టీలో లాగరిథమ్ లోపలికి అప్లై చేసినట్లయితే లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై లాగ్ ఎక్స్ బేస్. ఈ 1 బై లాగ్ ఎక్స్ బేస్ ముందులో తీసుకొచ్చినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 బై లాగ్ ఎక్స్ బేస్ లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ లాగరిథమ్ ఆఫ్ లాగ్ 1 ప్లస్ ఎక్స్. ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేసినట్లయితే లాగ్ 1 0 లాగ్ 0 ఇన్ఫినిటీ లాగ్ 0 ఇన్ఫినిటీ. మనకి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇండిటర్మినెంట్ ఫామ్ పోలేదు కాబట్టి న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేద్దాం. లాగ్ ఆఫ్ లాగ్ 1 ప్లస్ ఎక్స్కి 1 బై లాగ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్కి 1 బై 1 బై లాగ్ ఎక్స్. ఓకేనా. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉన్న చోట 0 రాసినట్లయితే దీన్ని రివర్స్ చేసి రాసేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎక్స్ బై లాగ్ 1 ప్లస్ ఎక్స్గా తీసుకున్నట్లయితే ఎక్స్ ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇంకా మనకి 0/0 ఫామ్ అనేది మనకి లాగ్ 1 అనేది 0 మళ్ళీ 0/0 ఫామ్ వస్తుంది. మళ్ళీ అగైన్ డెరివేటివ్ న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేస్తున్నామంటే హాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎక్స్ డెరివేటివ్ 1 లాగ్ 1 ప్లస్ ఎక్స్కి 1 బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1. If x put x is equal to 0, we get the answer 1. Okay. Next, 0 power 0 infinity power infinity వచ్చినప్పుడు okay wait log y equals to 1 y equals to base e ఉంటుంది e power 1 ఆన్సర్ వచ్చేసరికి y. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది y కాబట్టి y equals to e power 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ
x plus e power x whole power 2/x. x ఉన్న చోట మనకి ఇన్ఫినిటీని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ ఈ మోడల్ వస్తున్నది కాబట్టి మనకి యాస్టీస్గా 0/0 ఫామ్ వస్తుంది కాబట్టి ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ. మనం ఆ మెథడ్ వచ్చేసరికి మనకి ఈ ఫామ్ అప్లై చేద్దాం. దీని ప్రాబ్లం వచ్చేసరికి y ఈక్వల్స్ 2గా తీసుకుందాం. బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేసేటప్పుడు మళ్ళీ y ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ లాగర్థం ఆఫ్ x ప్లస్ ఈ పవర్ x హోల్ పవర్ 2/x. బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేశాను. ఈ పవర్లో ఉన్న 2/x ముందుగా తీసుకొచ్చినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 2/x ఇంటూ లాగర్థం ఆఫ్ x ప్లస్ ఈ పవర్ x. ఈ 2ని ముందుగా తీసుకొచ్చినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ప్రాబ్లం మిగిలిపోయింది వచ్చేసరికి లాగ్ x ప్లస్ ఈ పవర్ x బై x మిగులుతుంది. x ఉన్న చోట ఇన్ఫినిటీ సబ్స్టిట్యూషన్ చేసినా కానీ మనకు ఫామ్ అనేది పోదు కాబట్టి హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. లాగ్ x ప్లస్ ఈ పవర్ xకి డెరివేటివ్ వచ్చేసరికి 1/x ప్లస్ ఈ పవర్ x ఇంటూ xకి డెరివేటివ్ 1 ఈ పవర్ x బై xకి డెరివేటివ్ 1. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ కారణం ఉంటుంది కదా 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అగైన్ ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x మిగిలింది. x ఉన్న చోట ఇన్ఫినిటీని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇంకా న్యూమరేటర్ పార్ట్ డినామినేటర్ పార్ట్లో మనకి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామే ఉంది కాబట్టి మళ్ళీ ఆ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ xకి డెరివేటివ్ ఈ పవర్ x బై 1 ప్లస్ ఈ పవర్ x. ఓకే, మనం ఇంకా ఇన్ఫినిటీని అప్లై చేసిన ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ మనకి ఫామ్ పోదు. ఇంకొకసారి డెరివేటివ్ చేసినట్లయితే న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని ఈ పవర్ x బై ఈ పవర్ x ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ ఎంత మిగులుతుందంటే 2. ఓకే, 2 అనేది లాస్ట్లో చూడాలి. లాగ్ y ఈక్వల్స్ టు 2 అవుతుంది. y ఈక్వల్స్ టు ఈ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 and so on alpha n are the roots of x power n plus n ax minus b equals to 0. Then show that alpha 1 minus alpha 2, alpha 1 minus alpha 3, alpha 1 minus alpha 4, alpha 1 minus alpha n equals to n alpha 1 power n minus 1 plus na. ఓకే, ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి లిమిట్స్కి నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్కి కంబైన్డ్ ప్రాబ్లము. ఈ మోడల్స్ చూడండి. ఎక్స్ పవర్ n nax మైనస్ b ఈక్వల్స్ టు 0. ఇది ఎంత డిగ్రీ పాలినామియల్ అని కాబట్టి n రూట్స్ ఇచ్చాడు. అయినట్లయితే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్లో ఆల్ఫా బీటా గామా రూట్స్ అయినట్లయితే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఈక్వల్స్ టు 0గా తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా n అనేది రూట్స్గా ఇచ్చాడు కాబట్టి నేను ప్రాబ్లమ్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే ముందు ఇచ్చిన ఈక్వేషన్ x పవర్ n ప్లస్ nax మైనస్ b ఈక్వల్స్ టు x మైనస్ ఆల్ఫా 1 ఇంటూ x మైనస్ ఆల్ఫా 2 ఇంటూ x మైనస్ ఆల్ఫా 3 ఇంటూ x మైనస్ ఆల్ఫా n. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆల్ఫా 2తో ప్రాబ్లం ఆల్ఫా 3 ఉన్నది కాబట్టి ఈ పార్ట్ని తీసుకొచ్చేద్దాం. x పవర్ n ప్లస్ nax మైనస్ b బై x మైనస్ ఆల్ఫా 1 ఈక్వల్స్ టు x మైనస్ ఆల్ఫా 2 ఇంటూ x మైనస్ ఆల్ఫా 3 ఇంటూ
ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎన్. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ ఏం చేస్తానంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు, మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ ఉన్న చోట ఆల్ఫా వన్ కనిపిస్తుంది కాబట్టి బోత్ సైడ్స్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఆల్ఫా వన్ తీసుకున్నట్లయితే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్ఏఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ ఆల్ఫా వన్ దట్ ఈక్వల్స్ టు, ఇటువైపు లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఆల్ఫా వన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా టూ ఎక్స్ మైనస్ ఆల్ఫా త్రీ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎన్. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసినట్లయితే ఈ పార్ట్ వచ్చేసరికి మనకి క్లియర్గా ఇక్కడ ఆల్ఫా వన్ అనేది ఈ పార్ట్ యొక్క రూట్ కాబట్టి, రూట్ అంటే రూట్ మీనింగ్ ప్రకారం ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే వాల్యూ కంపల్సరీగా 0 వస్తుంది. కాబట్టి ఇది 0/0 ఫామ్ వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని ఎల్ హాస్పిటల్ రూల్ ప్రకారం ఒకసారి డెరివేటివ్ చేసినట్లయితే, ఇక్కడ డెరివేటివ్ చేస్తే nx పవర్ n మైనస్ 1 ప్లస్ na బై 1 దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, మనం డైరెక్ట్గా లిమిట్ అప్లై చేసినట్లయితే ఆల్ఫా 2 ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా n. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ ఉన్న చోట ఆల్ఫా 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదా, అడిగింది కావాల్సింది ఇదే కదా, ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 2 ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 3 ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా n దట్ ఈక్వల్స్ టు, ఎక్స్ ఉన్న చోట ఆల్ఫా 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే n ఇంటూ ఆల్ఫా 1 పవర్ n మైనస్ 1 ప్లస్ na. ప్రూఫ్ ఏమన్నది అదే కాబట్టి, అంటే మనం అక్కడ వచ్చేసరికి కంబైన్డ్ ప్రాబ్లమ్స్, మీరు మన ప్రీవియస్గా రాసిన ఎగ్జామ్లో కూడా ఈ మోడల్స్ ఎక్కువ ఇస్తున్నాడు. కంబైన్డ్ సెకండ్ ఇయర్ రిలేషన్ ఫస్ట్ ఇయర్ రిలేషన్, ఇక్కడ లిమిట్ అనేది అప్లై చేయాలని ఐడియా రావాలి, దట్ ఇక్కడ హాస్పిటల్ రూల్ అనేది అప్లై చేయాలనేది ఐడియా రావాలి. ఓకే.